కాంగ్రెస్ శ్రేణులు మరో నేత వైపు దృష్టి సారించాయి. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. ధర్మాన, కిల్లి కృపారాణి వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి ధర్మాన, మరింత పట్టు సాధించడానికి కృపారాణి వర్గాలు పోటీ పడుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రిగా కిల్లి కృపారాణి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ధర్మాన ప్రసాదరావుతో విభేదాలున్నాయి. ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వర్గపోరు మరింత తీవ్రమైంది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పలాస, టెక్కలి ఎమ్మెల్యేలు కృపారాణికి దూరంగానే ఉన్నారు. పాతపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శత్రుజర్ల విజయరామరాజు, ఆమదాల వలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఇరు వర్గాలకు సమాన దూరం పాటిస్తూ వచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రాతినిధ్యం వహిస్తుండగా నరసన్నపేట, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి చెందినవారు. అంటే సొంత లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కృపారాణికి పూర్తి స్థాయి మద్దతుదారులుగా లేరన్నది స్పష్టం. ప్రస్తుతం కృపారాణి ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రామారావు ధర్మాన అనుచరుడు. అయితే ఇక్కడి నుంచి సోంపేట జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు దాసును కృపారాణి ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ధర్మాన వ్యతిరేకుడిగా ముద్రపడ్డ మాజీ ఎమ్మెల్యే లల్లును పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వేగవంతం చేస్తున్నారు కృపారాణి. ఇదిలా ఉంటే ఎర్రంనాయుడు మరణం, ధర్మాన మంత్రి పదవి దూరం అయిన నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణాలు కీలకమయ్యాయి. ఈ ప్రధాన సామాజిక వర్గం మద్దతు కాంగ్రెస్ కు దూరమయ్యే అవకాశం ఉందని కృపారాణి అనుచర వర్గం అంచనా వేస్తోంది. ఇప్పటికే టెక్కలి, ఆమదాల వలస కొంతవరకు విభేదాలు ఉండటంతో సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి పెద్దలందరినీ సంప్రదించడం ద్వారా వారిని కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కృపారాణి. 2003లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనకంటూ సొంత క్యాడర్ లేదు. డీసీసీ అధ్యక్షురాలిగా, పార్లమెంట్ సభ్యురాలిగా ధర్మాన నాయకత్వంలోనే పనిచేశారు కిల్లి. ఇక కేంద్ర సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టాక ఆమె వ్యూహం మారింది. జిల్లాలో పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలన్న ఆలోచనతో రెగ్యులర్ షెడ్యూల్ తయారు చేసుకున్నారు. వారంలో ఒక రోజైనా జిల్లాలో మకాం వేసి క్యాడర్ కు దగ్గరవుతున్నారు కృపారాణి.